వారి స్పీచ్ మొత్తానికి నేను తర్వాత సమాధానం చెప్తా కానీ వారు పదే పదే ఒకే అంశాన్ని ఈజ్ రిపీటింగ్. మీకు లేని హక్కును మీరు చేస్తున్నారు, మీకు లేని హక్కును వారు చేస్తున్నారు అంటున్నారు. కాన్స్టిట్యూషన్ పేజ్ నంబర్ 162 అధ్యక్ష. సైట్ ప్రాబ్లం వచ్చింది కొద్దిగా. వేర్ ఏ లా మేడ్ by the legislation of state with respect to one of the matters emanated in the concurrent list continues and ఏది వచ్చినప్పుడు వస్తుంది. where a law made by the legislature a state with respect to one of the matters enumerated in the concurrent list contains any provision repugnant to the provisions of an earlier law made by the Parliament or an existing law with respect to the matter, then the law so made by the state legislature of such state shall, if it has been reserved for the consideration of the President and has received his assent, prevails in the state. So, ఇది స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏంటంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి సబ్జెక్టులో మీరు చట్టాన్ని పాస్ చేసుకొని రాష్ట్రపతి యొక్క అనుమతి పొందినట్టయితే అది ప్రివేల్ అవుతుంది, ఆ చేసుకునే అధికారం రాష్ట్రాల్లోకి ఉందనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. మీరు పదే పదే ఈ రాష్ట్రానికి అధికారం లేదు, చట్టం లేదు, ఇదే విషయాన్ని నీతి ఆయోగ్లో కూడా అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ప్రధానమంత్రి గారు చెప్పినారు. ఇది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. మీకు లేని అధికారాన్ని మీరు చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని సభను తప్పుదోవ పెట్టే విధంగా మీరు సీనియరు న్యాయవాది 5 సార్లు గెలిచినారు, మంత్రిగా పనిచేసినటువంటి మీరు ఈ రకంగా మాట్లాడడం మీకు తగదు. అది రెక్టిఫై చేసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాను. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఏదైతుందో వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి యొక్క హక్కు గురించి చెప్తున్నది. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం హక్కు లేదంటం లేదు, కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని రూపొందించిందో ఈ చట్టానికి అమెండ్మెంట్ ప్రతిపాదించేటటువంటి హక్కు మీకు లేదన్న నేను. మీకేదైతుందో మీరు భూసేకరణ చట్టాన్ని రూపొందించుకోవడానికి లేక టు కంపేర్ ఇట్ విత్ ది ఎల్ఐ 2013 మీకు లేదని చెప్పడం లేదు. అది 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఇప్పుడు వాట్ సెక్షన్ 107 సేస్ ఈస్ దట్, వాట్ సెక్షన్ 107 సేస్ ఈస్ దట్ గివింగ్ పవర్స్ టు స్టేట్ గవర్నమెంట్, గివింగ్ పవర్ టు స్టేట్ గవర్నమెంట్. ఇవాళ మీరు ఏదైతుందో భూ నిర్వాసితులకు మెరుగైనటువంటి పరిహారం ఇచ్చే విధంగా, భూ నిర్వాసితులకు ఏదైతుందో బెటర్ కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా, ఇవాళ ఈ భూసేకరణతో ఎఫెక్ట్ అయ్యేటటువంటి కుటుంబాలను రిహాబిలిటేట్ చేసే విధంగా మీరు మెరుగైన చట్టాన్ని రూపొందించుకోవడానికి మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఒకటి నెంబర్ 1. ఈ if you will go to section 108 subclass 2, అది కూడా నేను పేర్కొన్న అధ్యక్ష. సెక్షన్ 108 subclass 2 కు అనుగుణంగా నేను ఐఎమ్ నాట్ రీడింగ్ సెక్షన్ 108 subclass 2 వాట్ ఇట్ సేస్, మీరు రూపొందించేటటువంటి ఒక చట్టం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక 2013 భూసేకరణ చట్టానికి రెండింటిని పోల్చి చూసుకుంటే భూ నిర్వాసితుడు ఏది మెరుగ్గా ఉంటే దాన్ని ఆయన ఆప్ట్ చేసుకునే అవకాశం ఈ సెక్షన్ 108 subclass 2 ఇచ్చింది అధ్యక్ష. మీరు ఈ భూసేకరణ చట్టం 2013 రూపురేఖలే మార్చేస్తే సర్టన్ చాప్టర్స్ ఇఫ్ డిలీటెడ్, సర్టన్ చాప్టర్స్ ఇఫ్ అమెండెడ్, మరి భూ నిర్వాసానికి ఆప్షన్ ఎక్కడ ఉంది అధ్యక్ష? మీ భూ నిర్వాస ఆప్షన్ ఎక్కడ ఉందని చెప్పంటూ నేను మంత్రి గారు ఏదైతుందో నేను తప్పుదో పట్టించడం లేదు. అయితే మంత్రి గారు సభను ఉద్దేశపూర్వక తప్పుదో కిషన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లే సైలెన్స్. చాలా సార్లు 10 నిమిషాల నుండి వారిని కంక్లూడ్ చేయాల్సిందిగా రిపీటెడ్ గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చట్టం పైన చర్చ కాబట్టి వారు 35-40 మినిట్స్ మాట్లాడినారు. మరి ఇంకా చట్టం మీద అందరు కూడా మాట్లాడాల్సింది, మంత్రి గారు క్లారిఫై చేయాల్సింది, ఓటింగ్ పోవాల్సింది. ప్లీజ్ లాస్ట్ 2 minutes. Last, Jeevan Reddy garu, I am requesting you to conclude the matter within 2 minutes. Sir, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అయితే మంత్రి గారు సభను తప్పుదో పట్టిస్తుండాలి.
లేకుంటే అధికారులు ఏదైతుందో మంత్రి గారిని మిస్గైడ్ చేస్తుండాలి. లేకుంటే ఇదేంటి అధ్యక్ష అని చెప్పంటాను నేను. మీ నిజంగానే సదుద్దేశం ఉంటే, భూ నిర్వాసితుల పట్ల మీకు సదుద్దేశం ఉంటే, యు బ్రింగ్ ఏ సపరేట్ లెజిస్లేషన్, మీరు సపరేట్ ఒక చట్టాన్ని రూపొందించండి. మీ నిర్వాసితులకి ఏదైతుందో అవకాశం ఇవ్వండి. ఇంకో 2014 చట్టం ఇది చెప్తున్నది, రాష్ట్ర ప్రభుత్వ రూపాయల చట్టం ఇది చెప్తున్నది. ఇంకో ఏది మెరుగ్గా ఉంటుందో మీరు ఆప్ట్ చేసుకోండి. మేము కాదంటాం లేదే. అందరి ఉద్దేశం ఒకటే. అందరి ఉద్దేశం ఏదైతుందో భూ నిర్వాసితులకు అండగా నిలవడము, రక్షణగా నిలవడం. అంతే తప్ప ఏదైతుందో మేము వివేదిస్తలేము, మీరు కూడా వివేదిస్తలేమని చెప్పి అంటున్నారు. దానికి ఏదైతుందో దాని కార్యాచరణ అమలుకు రావాలని చెప్పారంటే మార్గం ఏదైతుందో మీరు రాష్ట్ర ప్రభుత్వం వేరే చట్టాన్ని రూపొందించుకోండి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం అమల్లో ఉన్నది. ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని ఏదైతుందో భూ నిర్వాసితులు ఏది మెరుగుంటే అది అమలు చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అట్లాగని ఏదైతుందో ఆ విధంగా కాకుండా మాది రాజ్యం ఉన్నది, మేము ఏదైనా చేస్తాం. రెడ్డి గారు మీరు చెప్పే మాట అంతా విన్న తర్వాత కిషన్ రెడ్డి గారు 1 minute. కిషన్ రెడ్డి గారు ప్లీజ్ వారు ఎంఐఎం కిషన్ రెడ్డి గారు ఆజం ఖాన్ గారు మాట్లాడు ప్లీజ్. ఇప్పుడు మా రిక్వెస్ట్ ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. చాలా సార్ ఆజం ఖాన్ గారు. Land Acquisition Bill 26 of 2016. Sir, we extend our party support to the bill, the amendment to right to the fair compensation, transparency in land acquisition, rehabilitation and resettlement act 2016 in its application to the state of Telangana. Sir, as per the central act, the state government are allowed to amend central act in the accordance with the section 107 and 108 if they offer better compensation and better rehabilitation and resettlement than what is provided under the first and the second schedule of the central act. Sir, this bill provides for acquisition of the land by the state government by entering into agreement for voluntary acquisition of the land with the willing of the owner. Sir, the bill also provides for payment of the lump sum amount by the government towards rehabilitation, resettlement whenever land is acquired for any projects. Speaker sir, we would like Minister Revenue to clarify on the certain aspects of the bill. The term rehabilitation and resettlement implies measures for the rehabilitation and resettlement of the land owners who are displaced due to the acquisition of the land for the project. Speaker sir, what will be the state government responsibility after the payment of the lump sum amount? Do the displaced landowners have to make their own arrangements for their rehabilitation and resettlements with the lump sum amount paid to them besides the compensation for the land acquisition? Speaker sir, will the minister give us details of the requirements of the land acquisition for the different projects, namely defense sector projects, infrastructures, including irrigations and power affordable housing to the 2-bedroom housings, industrial corridors, railway lines, roads and state and national highway, etc. Sir, we would like to know the extent of the land acquisition in the last 2.5 years for the various irrigation projects, power projects, industrial ventures and public purposes. Thank you, sir. కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, అధ్యక్ష మీరు కూడా అడ్వకేట్ అనుకుంటున్నాను నేను అధ్యక్ష. అడ్వకేట్ కాదు కానీ ఇప్పుడు చదువుకున్నా. మా సభ్యులు డిప్యూటీ లీడర్ గారు చెప్పినటువంటిది చాలా క్లారిటీగా 3-4 పాయింట్లు అనేటువంటి విషయం వారు చెప్తున్నది. ఇంకా దాన్ని కన్క్లూడ్ చేయడానికి 1 minute కానీ నేనన్నా కన్క్లూడ్ చేస్తాను. మీరు కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష
ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్ ప్రకారం కంకరెన్స్ లిస్టులో ఉన్నటువంటిది చట్టాన్ని ఏర్పాటు చేసుకోవచ్చున హక్కు రాష్ట్రానికి ఉన్నదనేటువంటి అంశం చెప్పినారు. దాన్ని విభేదిస్తలేనని చెప్పి సభ్యులు చెప్పినారు. కానీ ఇప్పుడు పెట్టినటువంటిది మీరు చట్టం కాదు, 2013 యాక్ట్కు సవరణ పెట్టినారు. సవరణ పెట్టేటువంటి 2013 పార్లమెంట్ యాక్ట్కు సవరణ చేసే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అది క్లారిటీ ఇవ్వాలండి. ఒకవేళ ఉన్నదంటే ఏదో యాక్టు ఇవి అన్ని చెప్పాలి అధ్యక్ష. అయితే దాంట్లోనే మీరు చెప్పబోయే 107 చెప్తున్నాను అధ్యక్ష. ఎన్నేమో ఇంగ్లీష్ తీసుకుంటారు, మనమేమో తెలుగు. రెండు 107, 108. 107 రైట్, 107 ముఖ్యమైనది. ఈ తీసుకున్నా, కొనుక్కొచ్చిన ఇప్పుడే. ఈ అధ్యక్ష, ఈ చట్టంలో 107 సెక్షన్ ప్రకారం ఈ చట్టంలో ఉదహరింపడానికన్నా ఎక్కువ నష్టపరిహారం మరింత ఉదాత్తమైన బాధిత కుటుంబాలకు మరింతగా మేలు చేసే విధంగా పునరావాస ఉపాధి పథకాలతో కూడిన చట్టాలను శాసనసభలు రూపొందించుకునేందుకు ఈ చట్టం ఏ విధంగానూ అవరోధం కాదు. ఏది 2013 అంటే 2013 చట్టం అవరోధం ఏం చేస్తుందంటే మార్చుకోవటానికి అవరోధం కాదు, కానీ ఆ మార్పు ఏ విధంగా ఉండాలని 108 చెప్తున్నది అంటే అధ్యక్ష, కడియం శ్రేయర్ గారు కూడా అడ్వకేట్ అనుకుంటారు, నేను కాను కాదా. సెక్షన్ 108 కేంద్ర రాష్ట్ర పథకాలతో ఎక్కువ లాభకరమైన పథకాన్ని బాధిత కుటుంబాలకు ఎంపిక చేసుకోవచ్చు. అంటే 108 ఏం చెప్తుందంటే అధ్యక్ష, భూ సేకరణ జరిగిన సందర్భాల్లో ఈ చట్ట నిబంధనానుసారం నిర్ధారించబడే నష్టపరిహారం కన్నా బాధిత కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు, వ్యక్తులకు మరింత ఎక్కువ నష్టపరిహారం లభించే విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు లేక పథకాన్ని రూపొందించుకొని ఉండవచ్చు. అప్పుడు తమకు ఎక్కువ నష్టపరిహారం లభించే పథకాన్ని ఎంపిక చేసుకునే హక్కు సదరు కుటుంబాలకు ఉన్నాయి. ఇందులో 3 పాయింట్ అధ్యక్ష, ఏది లేదు. 1, 2013 యాక్ట్కి సవరణ చేసే అధికారం ఉందా లేదు అని మేము వాదిస్తున్నాం అధ్యక్ష. నెంబర్ 2 అధ్యక్ష, శాసనసభకు ఇంకొక చట్టాన్ని తెచ్చుకునే హక్కు ఉన్నది కాన్స్టిట్యూషన్ ప్రకారం, కానీ ఈ యాక్ట్ కానీ ఎటువంటి చట్టాన్ని తేవాలి, ఇది దీనికి సవరణ చేయటం కాదు. 2013 యాక్ట్లో ఒక్క ఇల్లు ఇస్తానన్నారు, నేను చేసే చట్టంలో 2 ఇండ్లు ఇస్తా అని చట్టం పెట్టుకొని ఇక్కడ పాస్ చేసి తీసుకుపోవచ్చు అధ్యక్ష. ఈ రెండింటిని బట్టి 2013 ఇవ్వనా నీకు, నేను ఇప్పుడు రాష్ట్రంలో పెట్టిన యాక్ట్ ప్రకారం ఇవ్వనా, నీవేది కోరుకుంటే అది ఇస్తానంటే అతను కోరుకున్నది ఇంతే అధ్యక్ష. అందుకని సవరణ చేసే హక్కు లేదు. 2, అంతకంటే 2013 కంటే మెరుగైన చట్టాన్ని తీసుకొచ్చిన చట్టం మాకు వివరించు ఏమని అంటే, ఇది మెరుగైంది, రైతులకు మీరు ఏకగ్రీవంగా ఆమోదించమని మాకు చెప్పండి, అది ఇన్న తర్వాత మేము ఆమోదిస్తాం సపరేట్ చట్టం. అది లేదు అంటే ఈ చట్టం చెల్లదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అందుకని ఉపసంహరించుకొని ఇంకొక చట్టం ద్వారా రమ్మనం అనేదే ఇక్కడ మా క్లారిటీ. మన తెలంగాణ ఉద్యమంలో అధ్యక్ష, మన నీళ్లు, మన భూములు, మన వనరులు, మన ఉద్యోగాలు అనేటువంటి లక్ష్యం కోసము నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించి మరి మన తెలంగాణ సాధించుకున్నాం. మరి ఈరోజు ఇది తెలంగాణ ప్రజల ఆక్రందనతో ఈ అంశాల మీద పోరాటం జరిగింది అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం చేపడుతున్నటువంటి
అనేక ప్రాజెక్టులు కావచ్చు, అది భగీరథ కావచ్చు, లేక 2 బెడ్రూమ్ స్కీమ్ కావచ్చు, వీటన్నిటిని కూడా అందరము స్వాగతం పలకాల్సినటువంటి అంశాలు అధ్యక్ష. ఇందులో మరి రెండో డౌట్ లేదు. కానీ ఆయా ప్రాజెక్టుల కింద ప్రభుత్వం చేపడుతున్నటువంటి భూసేకరణ మరి పలు సమస్యలు లేవనెత్తుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాజెక్టులను వ్యతిరేకించేటువంటి దృష్టికోణం నుంచి కాకుండా భూసేకరణలో జరుగుతున్నటువంటి మరి అనేక సమస్యల కారణంగా ఉద్యమాలు వస్తున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టులకు వ్యతిరేకించేటువంటి దృక్పథంతో ఉద్యమాలు రావడం లేదు. ఆ విషయాన్ని మనం పరిగణన తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా పార్లమెంట్లో చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ఏదైతే ఉన్నదో అధ్యక్ష, మరి దాన్ని రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయొచ్చు అధ్యక్ష, అందులో ఏం డౌట్ లేదు. అది బాగలేదు, ఆ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరగదు, మేము మరింత మేలు కల్పిస్తాము అనేటువంటి ఉద్దేశంతో మీరు మరి కొత్త చట్టం తెస్తే ఇంకా మంచిది. అది 2016 తెలంగాణ చట్టం కింద ఇంకా దానికంటే మెరుగైనటువంటి చట్టాన్ని తీసుకొస్తే ఈరోజు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అందరూ స్వాగతం పలుకుతారు, పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, మనము జీవో 123 తీసుకొచ్చాం, హైకోర్టు ఆ యొక్క జీవోను కొట్టేసింది. కాబట్టి నేను కోరేది ఒకటే, భూ యజమానులకు ఈ భూముల ద్వారా జీవనోపాధి కోల్పోతున్నటువంటి ప్రజల ఆలోచనను పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ పునరావాసం కావచ్చు, వాళ్ళ పునఃస్థాపనకు అవసరమయ్యేటువంటి సమాన వ్యయాన్ని భూ హక్కుదారులకు మరి కల్పించేటువంటి విషయంలో కూడా మనము కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను అధ్యక్ష. ఈ చట్టంలో అధ్యక్ష ఏదైనా ప్రాజెక్టును ఏర్పాటు చేయుటకు నిర్దిష్టపరిచిన లేదా 5 సంవత్సరాల కాల వ్యవధికి వీటిలో ఏది తర్వాతే అయితే అది, అంటే మనం ఎన్ని సంవత్సరాలైనా చేసుకోవచ్చు అధ్యక్ష. నేను అప్పుడు హిమాయత్ నగర్ గాంధీ మెడికల్ కాలేజ్ పాతది ఉండే అధ్యక్ష, నేను అప్పుడు ఎమ్మెల్యేని అధ్యక్ష, ఇదే శాసనసభల అధ్యక్ష. ఆ మెడికల్ కాలేజీని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని ఇదే శాసనసభలో చాలా నేను ఆవేదన చెందాను, ఘర్షణ పడ్డాను, బయట కూడా ఆందోళన చేశాను అధ్యక్ష. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో అధ్యక్ష అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము, మా కలెక్టర్ ఆఫీస్ ఉంది అధ్యక్ష, హైదరాబాద్ సిటీ ఆఫీస్. మీ కారు కలెక్టర్ ఆఫీస్ లోపలికి వెళ్ళదు అధ్యక్ష, బూత్ బంగ్లాలా ఉంటుంది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ స్టడీ సర్కిల్స్ భయంకరంగా ఉంటాయి అధ్యక్ష, కిరాయి బిల్డింగ్లలో ఉంటాయి అధ్యక్ష. బీసీ హాస్టల్స్ కిరాయి బిల్డింగ్, ఇప్పుడు మా హైదరాబాద్ సిటీలో హాస్టల్స్ పెడదామంటే ఈరోజు మంత్రులు ఉన్నారు, బిల్డింగ్లు దొరకలేవు అధ్యక్ష, ఆఫీసర్స్ తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. అదే విషయం చెప్పని నన్ను ఆ యొక్క దొరకకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడుతుంది. నేను ఆ రోజు అన్నాను అధ్యక్ష, గాంధీ మెడికల్ కాలేజు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కడదాము, సిటీ ఆఫీసర్ ఇన్ కాంప్లెక్స్ కడదామంటే ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి ఆనాటి మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ డిఎల్ఎఫ్ఎంకి సంబంధం ఉందని చెప్పి అప్పుడు గీతారెడ్డి గారు మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష, వారితో కూడా ఘర్షణ పడ్డా, వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇవ్వద్దు మహాప్రభు అంటే తీసుకుపోయి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష, డిఎల్ఎఫ్కు మరి ఇంకో గుప్తా అనే కంపెనీకి ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలైంది ఇంతవరకు అతిగతి లేదు. అది వాళ్ళని అడుగుతున్నా, ఇంతవరకు మీరే ఇచ్చారు, అది వీళ్ళే ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు ఘర్షణ పడ్డాను అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గంలో ఉన్నటువంటి కుటుంబ పెద్దకు భర్తకు ఆ యొక్క డిఎల్ఎఫ్ కంపెనీ సంబంధాలు ఉన్నాయని చెప్పి నా నోరు నొక్కి నేను ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అది ప్రైవేట్ కంపెనీకి ఇస్తే అట్లా పడుంది అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఏంది అధ్యక్ష, ఇప్పటికైనా నేను కోరేది ఇటువంటివి. ఇందులో మీరు ఏం చెప్పారు అధ్యక్ష, ఏదైతే అది ఎక్కువ అంటున్నారు. ఓ నిర్దిష్టమైనటువంటి సమయం, సాగునీటి ప్రాజెక్టులు అయితే మన ప్రభుత్వ ప్రాజెక్టులు అధ్యక్ష, అది 1 సంవత్సరం లేట్ కావచ్చు, ఆలస్యం కావచ్చు, దాంట్లో తప్పలేదు అధ్యక్ష. ప్రైవేట్ కంపెనీలకు మీరు భూములు ఇస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి చట్టాలు తెచ్చిన ద్వారా ఏమి లాభం జరగదు. మీరు ఎన్నో దిద్దకుంది అధ్యక్ష. మా మిత్రులు కిషన్ రెడ్డి గారు క్లారిఫై చేస్తున్నాం, ఇది ఎక్కడ ప్రైవేట్ కంపెనీలకు మనం తేవట్లేదు, ఓన్లీ గవర్నమెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్కే తప్ప పూర్తిగా ప్రైవేట్ పరంగా చేసేదానికి మనం ఎక్కడ కూడా ఈ యాక్ట్కి అమెండ్మెంట్ తేవడం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ఈజెడ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ, విల్ గో బై 2013 యాక్ట్. ప్రభుత్వ పరంగా భూమికి హక్కులు ఉండేదానికి మాత్రమే
ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం సంబంధించిన దానికి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొస్తాం. మెడికల్ కాలేజీలు ఎందుకు స్వాగతం చేసుకోరు? అది ఏం పెడతారు తెలుసా? అందులో మసాజ్ సెంటర్ అందులో రాసినది మన మేడం తెలిసినప్పుడు అందులో ఏమో మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు తీసేసుకోండి. గాంధీ మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి స్థలాన్ని వాపస్ తీసుకోవాల్సిందిగా నేను ఈ సభలో కోరుతున్నాను. మీరు కొన్ని భూములు తీసుకున్నారు, ఇంతవరకు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టు ల్యాండ్ తీసుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నాను. కిషన్ రెడ్డి గారు సబ్జెక్ట్ ప్లీజ్ స్పీకర్ సార్, వారు చెప్పిన గాంధీ హాస్పిటల్ భూమి విషయం సైలెన్స్ అధ్యక్ష, వారు చెప్పిన గాంధీ హాస్పిటల్ భూమి విషయం సైలెన్స్ అది ఒక కోర్టు పరిధిలో ప్రస్తుతం అంశం ఉంది అధ్యక్ష. కానీ ప్రభుత్వం యాక్టివ్గానే కన్సిడర్ చేస్తోంది. నిజానికి ఆ దారాదత్తం చేసిన కార్యక్రమం ఏదైతే మీరు ఇందాక ప్రస్తావించారో ఈ ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం చేసింది, అది మీరు చెప్పారు, సంతోషం. ఈ ప్రభుత్వం మాత్రం వారికి కొత్తగా ఏ రకమైన వెసులుబాటు కూడా కల్పించకుండా కోర్టులో పటిష్టంగా మన భూమిని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా దాన్ని కాపాడుకుంటామని కూడా చెప్తున్నాం. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ అభివృద్ధి క్రమంలో అనేక ప్రాజెక్టులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాజెక్టు వచ్చేటప్పుడు ఆయా వర్గాలతో ఎవరి భూములు అయితే తీసుకుంటామో ఆ భూములు తీసుకుంటప్పుడు పోలీసుల పహారాలో భూములు తీసుకోకూడదు అధ్యక్ష. వాళ్ళు మన రైతుల అధ్యక్ష, మన జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మన తెలంగాణ ప్రజలు. వాళ్ళతో చర్చించి, వాళ్ళని నొప్పించి, మెప్పించి, వాళ్ళకు కావలసినటువంటి చట్టాల ద్వారా మనము ఈ యొక్క భూములు తీసుకోవాలి తప్ప వాళ్ళను బలవంతంగా చాలామంది మేము పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడము, మా నాయకులను కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ పోకుండా మరి ఆ రకంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని రకాలుగా మనము పోలీసులతోటి భూములు తీసుకుంటాం అధ్యక్ష. కాబట్టి ఆ రకంగా కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నిర్వాసితులు అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. రైతులు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, అదేవిధంగా వ్యవసాయ శ్రామికులు ఉంటారు. కాబట్టి వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ భవిష్యత్తు కావాల్సినటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వాళ్ళకి ఏ రకమైనటువంటి రిహాబిలిటేషన్ ఇస్తున్నామో, వాళ్ళని ఏ రకంగా భవిష్యత్తులో వాళ్ళ ఉపాధి కల్పిస్తాము అనేటువంటిది సమగ్రమైనటువంటి మరి ఒక కార్యాచరణ రూపొందించకుండా భూములు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారము ఇరిగేషన్కు ఇంకా 1,00,000 ఎకరాలు కావాలి అధ్యక్ష. మరి ఇరిగేషన్ మంత్రి ఇప్పటికే సేకరించినటువంటి భూమి కాకుండా ఇంకొక 1,00,000 ఎకరాలు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కావాలి. ఇంకొక 14,000 ఎకరాలు అటవీ భూములు కావాలని ప్రభుత్వ నివేదిక ఇచ్చింది. మొన్న చూసాం అధ్యక్ష, నిన్ననే చెప్పినట్టుంది, ఈ యొక్క ఫార్మా కంపెనీకి 30,000 ఎకరాలు అవసరం అధ్యక్ష. మీరు చెప్పారు, నేను చెప్పారు 12,000 తీసుకుంటున్నాము. ఇంకా మీరు లెక్క చెప్పారు సార్, ఎవరెవరు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారు, మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారో మీ శాసనసభ్యులే ఇక్కడ మాట్లాడారు, నేను కాదు. మీ శాసనసభ్యులు మాట్లాడారు, నేను మాట్లాడలే. తీగల కృష్ణారెడ్డి గారు మాట్లాడారు, వీరు మాట్లాడారు, వంశీచంద్రరెడ్డి గారు మాట్లాడారు. మొత్తం కలిపితే ఎంత అవుతుందో. గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు, దయచేసి మనం అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మిగతా సభ్యులను ఎడ్యుకేట్ చేసే విధంగా మాట్లాడాలి తప్ప మిస్లీడ్ చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు ఎవరికైనా. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మేము 12,000 ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నాం? గౌరవనీయులు గీతారెడ్డి గారికి తెలుసు, గతంలో వారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. జహీరాబాద్లో NIMZ గత ప్రభుత్వ హయాంలో వారు తీసుకొచ్చారు. NIMZ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఆ జోన్ మనకి వస్తే కొన్ని అదనంగా ప్రోత్సాహకాలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధి కల్పన జరుగుతుంది. దానికి కనీసంగా 12,000 ఎకరాల ఉండాలి స్థలం అనేది ఒక నిబంధన ఉంది. ఆ ఉద్దేశంతో తప్ప మాకేదో భూములన్నీ సేకరించేసి అక్కడ 12,000 కాదు 20,000 30,000 ఎకరాలు సేకరించాలన్న భూదాహం మాకేమీ లేదు. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వ స్కీమ్లు we're trying to dovetail our program, our park, our Hyderabad Pharma City to ensure that we avail all incentives of Government of India. I don't think there is anything you should find fault with it. ఈ రకంగా మీరు దయచేసి నేను కోరేది సభను తప్పుదో పట్టించకండి. 30,000 ఎకరాలు 60,000 ఎకరాలు ఈ ప్రభుత్వానికి భూదాహం లేదు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి భూసేకరణ ఏదైతే అవసరం పడుతుందో అంతవరకే చేస్తున్నాం తప్ప దానికంటే అధికంగా చేయడం లేదనే విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తించాలని కోరుతాను. సార్ అధ్యక్ష, నేను సర్పంచ్ మన ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మా గ్రామం ఉంది. అక్కడ
ముచ్చర్లైనటువంటి గ్రామ మాజీ సర్పంచ్ మీద ఆ అసైన్ ల్యాండ్స్ తీసుకుంటుంటే అధ్యక్ష, ఆయన రైతులను తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడము, నా దగ్గరికి రావడము, మీలాంటి పెద్దల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వస్తే అధ్యక్ష, పోలీసులు పిలిచి నువ్వు ఈ రకంగా రైతులను తీసుకొని వస్తే నీ మీద మరి కేసు పెట్టి జైల్లో పెడతామని అతను బెదిరించారు అధ్యక్ష. పీడీ యాక్ట్ పెడతామని చెప్పి బెదిరించారు. అది చెప్తున్నాను నేను ఆ విషయం చెప్తాను అందుకోసమే. కాబట్టి ఆ రకంగా తప్పకుండా ఒక సర్పంచ్గా, ఒక ప్రజానాయకుడుగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరెత్తున్నారు, ఎవరెవరు అసలు ఓదార్చాలి అధ్యక్ష. రైతుల గురించి పోయి మాట్లాడి, ఇప్పుడు మేమందరం పోతున్నామంటే మల్లన్న సాగర్ భూ దాని కింద రైతుల దగ్గర మేము వెళ్తున్నామంటే రైతులను ఎవరినో పోవాలా, మాట్లాడాలా, కూర్చోవాళ్ళతోటి మాట్లాడాలి, ఒప్పించాలా, లేకపోతే ఇతర ఉద్యమాలు వస్తాయి. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసుకోవడానికి అవకాశం కల్పించకపోతే వేరే రకమైనటువంటి ఉద్యమాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వము ఆ రకంగా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయంలో నిన్న మీ శాసనసభ్యులు ఇబ్రాహీంపట్నం శాసనసభ్యుడు చెప్పారు, మహేశ్వరం శాసనసభ్యుడు చెప్పాడు 15,000 ఎకరాలు మీ కాన్స్టిట్యున్సీది అన్నారు. ఆ మహేశ్వరం కాన్స్టిట్యున్సీది ఎంత, అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీది కలిపి ఎంత అవుతుందో చెప్పండి. నేను ఆ ఉద్దేశంతో అంటున్నాను. కాబట్టి మీరు కాదన్నారు, ఒప్పుకుంటున్నాను. మొత్తం అందరు కలిపితే 35,000 ఎకరాలు అవుతున్నదని చెప్పాను నేను. వేరే ఉద్దేశం, సభను తప్పుదావ పట్టి నిన్న మీరు ఈ సభలో ఉన్నటువంటి రికార్డ్స్ ఆధారంగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నేను కోరేది ఒకటి అధ్యక్ష, ఈరోజు అనేక మంది రైతులు భూములు లాక్కుంటున్నాం. అందులో పట్టా రైతుల భూములు తీసుకుంటున్నాం, అసైన్ రైతుల భూములు తీసుకుంటున్నాం, సాదా బైనామా భూములు తీసుకుంటున్నాం, ఇనామీ భూములు తీసుకుంటున్నాం, గ్రామకంఠం భూములు తీసుకుంటున్నాం. కొన్ని గ్రామాలు కూడా నిర్వాసితులు అవుతున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము చెప్పినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులో కూడా ఈరోజు మరి ప్రజా అవసరాల కోసం తీసుకోవాలని చెప్పారు. కానీ వాళ్ళకు అనేక రకాలుగా 2013 చట్టంలో అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలు మనం కూడా కల్పిద్దాం. మనకి ఈరోజు తెలంగాణ అల్టిమేట్గా మన రాష్ట్రం అధ్యక్ష, మనం సంపాదించి తెచ్చుకున్నటువంటి రాష్ట్రము. అన్ని గ్రామాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో మన వెనుక నడిచారు. వాళ్ళ ఆశీస్సులతోటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళ ఆశీస్సులతోటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ మనం సాధించుకున్నాము. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు ఆ ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క సంక్షేమం చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి మెరుగైన అధ్యక్ష, ఇంత ప్రాజెక్టులు, కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు కడుతున్నాం. ఎంతైతే అధ్యక్ష రైతులు కొంత గొప్ప ఎక్కుద్దాం. 2013 బెస్టా, లేకపోతే మన ప్రాజెక్టు, మన 2016 మన చట్టం బెస్టా? ఏది బెస్టో రైతులకి ఏదో వదిలిపెడదాం అధ్యక్ష. వాళ్ళ రైతులు ఇష్టానుసారం మాకు 2013 కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం మాకు సహకారం అందించంటే దాని ప్రకారం ఇద్దాం. లేకపోతే ఈరోజు మన చట్టం, ఈరోజు ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టం, ఈరోజు శాసనసభలో పాస్ అయ్యేటువంటి చట్టం మంచిదనుకుంటే ఈ చట్టం ప్రకారం ఇస్తాం. ఇది పూర్తిగా రైతులకి వదిలిపెడదాం అధ్యక్ష. రైతుల యొక్క ఇష్టాయిష్టంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ కడుపు కోత గురి కాకుండా ఈరోజు మనం ఈ రకమైనటువంటి చట్టాలు చేస్తే మంచిదనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆదేశం, ఆలోచన విధానం. నేను మీ అందరిని కోరేది అధ్యక్ష, ఈరోజు ఒక మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి స్టేట్మెంట్ అధ్యక్ష. పూర్తి చేస్తున్నాను అధ్యక్ష. నేను తొక్కుకుంటూ పోయి పేపర్ కట్టింగ్ ఉంది నా అధ్యక్ష, తొక్కుకుంటూ పోయి భూమి తీసుకుంటామని ఆ రకమైనటువంటి స్టేట్ ఎవరు దొక్కుతాము? అరే వద్దు, రెడ్డి గారు వద్దు, ఇప్పుడు వద్దు దాన్ని. ఎవరు మన ప్రజలు, మన కోసం వాళ్ళు లేకపోతే సభలకు మన రాము, మన ప్రభుత్వాలు ఏర్పడవు. ఆ ప్రజలు ఓట్లు లేకపోతే మనం వీడికి రాము, నేను కానీ మీరు కానీ. కాబట్టి నేను అనేది ఏంటంటే అధ్యక్ష, నేను పేరు చెప్పలే ఎవరు, అందుకే నేను పేరు చెప్పలే, వద్దు పేరు చెప్పలే నేను. కాబట్టి నేను మీ అందరినీ కోరేది అధ్యక్ష, ఈ యొక్క చట్టము ఇది ఇంకో కొద్దిగా చర్చించి, ఇంకో కొంత రైతులకు సంబంధించినటువంటి, లేకపోతే ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి చర్చ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక సెలెక్ట్ కమిటీ పంపిణీ, ఏం కొంపలేముంది కదా అధ్యక్ష. మళ్ళీ ఎట్లయినా మనము జనవరిలో, ఫిబ్రవరిలో మళ్ళీ సమావేశం కానున్నాం. కాబట్టి సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లు పంపిద్దాం, ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుందాం. మనము ఈ ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష, మనం అందరం చెప్తున్నాం, నేను కూడా చెప్తున్నా, నాకు కూడా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, ప్రజలకు అన్యాయం చేయరని. కాబట్టి ప్రజలకు అన్యాయం చేయనప్పుడు, ప్రజలకు మేలు జరగాలని అందరం మనం కోరుకుంటున్నప్పుడు, అందరూ మనం తెలంగాణ ప్రజలే అనుకుంటున్నప్పుడు, తెలంగాణలో బీజేపీకి రైతాంగానికి సంబంధించినటువంటి రైతులు కాబట్టి ఇది సెలెక్ట్ కమిటీ పంపించి ఆ రైతుల అభిప్రాయాలు తీసుకొని కొంత ఏమైనా మార్పులు చేర్పులు చేసుకొని ఈ బిల్లు మనము ప్రవేశపెట్టాల్సిందిగా, మీరు కూడా
ఈ ప్రభుత్వాన్ని సెలెక్ట్ కమిటీ పంపించే విధంగా మీరు కూడా మీ యొక్క మరి అధికారాలను ఉపయోగించి ఈ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. స్పీకర్ సార్, ఒక్క నిమిషం. నీ ప్రతిబింబం స్పష్టత నువ్వు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వము సార్ రోజు ప్రగతి భవన్లో వావాలు కొట్టి అలవాటై ఈరోజు సార్ లేక నాకు కొడుతున్నారు సార్, సంతోషం. ఇంకా కొంచెం వావా కొట్టాలని అడుగుతున్నాను సార్ నేను వాళ్ళని అందరినీ. అయితే ఈరోజు సార్ ఇది 2013 ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ బుక్ సార్. ఈ బుక్ టైటిలే ద రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్వేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. దీని టైటిల్లోనే రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ అధ్యక్ష. పారదర్శకంగా భూసేకరణ పునరావాసం ఏర్పాటు చేయడానికే భారత ప్రభుత్వము 1894 నుంచి 2013 వరకు బ్రిటిషర్స్ తీసుకొచ్చిన చట్టమే దాదాపుగా 120 సంవత్సరాలు ఈ దేశంలో భూసేకరణకు ఉపయోగించిన చట్టాన్ని సుదీర్ఘకాలం పార్లమెంటులో చర్చించి ఆ తర్వాత రాష్ట్రాలకు పంపించి మన రాష్ట్రంలో కూడా ఆనాటి రెవెన్యూ మినిస్టర్ రఘువీరారెడ్డి గారు చాలా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సభలో ఉన్న శాసనసభ్యులను అందరినీ పిలిపించి వాళ్ళతో చర్చించి అభిప్రాయ సేకరణ చేసి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రి గారు పిలిచిన సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారికంగా భాగస్వామ్యం తీసుకొని ఆ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి భూసేకరణ ఏ విధంగా ఉండాలి, పేదలకు ఏ విధంగా న్యాయం చేయాలని పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వం పార్లమెంటులో ఈ 2000 యాక్ట్ను పాస్ చేసి దేశంలో అందరి భూ యజమానులకు, రైతు కూలీలకు, కుల వృత్తుల వాళ్లకు, చేతి వృత్తుల వాళ్లకు రక్షణ కల్పిస్తూ, రైతు కూలీలకు రక్షణ కల్పిస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. అంటే ఈనాడు భూమి అమ్ముకునేటోళ్లకు కొనుక్కునేటోళ్ళకే కాకుండా ఆ గ్రామాలలో నివసిస్తున్న కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, రైతు కూలీలు, గ్రామం మీద భూముల మీద ఆధారపడి ఎవరైతే జీవనాధారం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించడానికి, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కాపాడడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. అంటే దాని అర్థం ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కొన్ని హక్కులను కల్పించి వాళ్ళని కాపాడమని చట్టాన్ని చేస్తే, ఈనాడు ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో అధ్యక్ష, ఈ చట్టాన్ని ఒకసారి చూడండి అధ్యక్ష. మన ప్రభుత్వం చెప్తుంది గుజరాత్ మోడల్ అని, అది ఏందో నేను చెప్తాను అధ్యక్ష. వీళ్ళు రాసిన ప్రకారము ఈ చట్టము జనవరి 1, 2014లో వస్తే తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014లో వచ్చింది అధ్యక్ష. ఈ చట్టం ప్రకారం ఇప్పుడు సభలో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం రిట్రాస్పెక్టివ్గా మీరు పాస్ చేసుకుంటున్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ రాష్ట్రం పుట్టక ముందు, తెలంగాణ రాష్ట్రం అనేదే లేకంటే ఉన్నప్పుడు వచ్చిన చట్టాన్ని మీరు రిట్రాస్పెక్టివ్గా పాస్ చేసుకోవడానికి సభలో ఎట్లా ప్రవేశపెడతారు అధ్యక్ష? ఇది సాధ్యమా? 2014 జనవరి 1 నుంచి జూన్ 2, 2014 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూసేకరణకి ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు కల్పించబడిన రక్షణను కూడా మేము తొలగిస్తున్నాం, మా చేతిలోకి తీసుకుంటున్నాం అని చెప్పి ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఇది 100% తప్పు. దయచేసి మీరు చట్టాన్ని చేసేటప్పుడు అధికారులైనా మంత్రులైనా ఎట్లీస్ట్ వి షుడ్ అప్లై అవర్ మైండ్ అధ్యక్ష. నేను అనుకుంటున్నాను నా అవగాహన ప్రకారం, నా అవగాహన లోపం అయితే మీరు సర్దిద్దండి, నాకు అభ్యంతరం లేదు, నేను సవరించుకుంటా. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యాక్ట్ ప్రకారం ప్రధానంగా ఇందులో సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 అత్యంత కీలకం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్టులో వాటిని ఎత్తేసింది అధ్యక్ష. సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3లో ఉన్నదేంది అధ్యక్ష ప్రధానంగా అంటే ఆహార భద్రతకు సంబంధించి ఏదైనా భూమి సేకరించేటప్పుడు 2 పంటలు పండే భూములను తీసుకోకూడదు అనేది ఒక ప్రధానమైనది. రెండవది, డిపిఆర్లు ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రభుత్వం నిర్మించదలుచుకున్నప్పుడు
ఏదైనా ఒక ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకురాదలుచుకున్నప్పుడు మొట్టమొదట డీటెయిల్ ప్రాజెక్టును తీసుకున్న తర్వాత గ్రామ సభల ద్వారా అక్కడ గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని 80% ప్రజలు మాత్రమే 80% ప్రజలు ఆమోదిస్తేనే అక్కడ ప్రాజెక్టులను టేకప్ చేయాలి. ఆ తర్వాత ఏ విధమైన నష్టపరిహారం నువ్వు ఇస్తున్నావు ఆ ప్రజలను ఆమోదింపజేసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి అధ్యక్ష. ఈ చట్టంలో స్పష్టంగా అంశాలు ఉన్నాయి. ఈనాడు సెక్షన్ 2ను సెక్షన్ 3ని డిలీట్ చేసి కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష. రెండవది, ఇంతకుముందు మంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, గుజరాత్ మోడల్ అని ఏదైతే చెప్పిండ్రో గుజరాత్ మోడల్ గెజెట్ నోటిఫికేషన్ కూడా నా దగ్గర ఉన్నది అధ్యక్ష. గుజరాత్ దాంట్లో ఎక్కడ కూడా అంటే సెక్షన్ 10A సెక్షన్ B ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కానీ గుజరాత్ దాంట్లో ఎలక్ట్రిఫికేషన్ వరకే ఉంది అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేదు. ఇది గుజరాత్ మోడల్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, రెండోది, ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ పీపీపీ ప్రాజెక్టులకు మేము భూములు తీసుకుంటలేమని మంత్రి గారు చెప్పిండ్రు అధ్యక్ష. సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. మంత్రి గారి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందేమని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఈ పెట్టిన చట్టంలోనే సెక్షన్ E ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్స్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేర్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ కంటిన్యూస్ టు వెస్ట్ విత్ ద గవర్నమెంట్, స్పష్టంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ల కోసం కానీ ఇతర ప్రాజెక్టుల కోసం కానీ మేము ల్యాండ్ ఎవరి దగ్గరనైనా ఉండని, నువ్వు భూమి ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నావు అనేది చట్టం. ఓనర్షిప్ ప్రభుత్వం దగ్గర ఉందా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ ఓన్కి ఇస్తున్నావు అని కాదు. నువ్వు ప్రాజెక్టుల కోసం ప్రైవేటు భూ యజమానుల నుంచి మీ భూసేకరణ చేసే విధానంలో లోపం ఉన్నది. ఆ లోపాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఈ అంశాలన్నింటిని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వము మొట్టమొదట రాష్ట్రం ఏర్పడిన తర్వాత 123వ జీవో తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ జీవో అర్థం ఏంటంటే భూమి కొనుక్కునే వాళ్లకు అమ్ముకునే వాళ్లకు ఒప్పందం చేసి కొద్దిమంది అధికారులకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష. బయ్యర్ అండ్ సెల్లర్ అగ్రిమెంట్ కోసం గవర్నమెంట్ జీవో ఇచ్చి మేము భూములు అమ్ముతాం అన్నోళ్ళం, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విల్లింగ్ సంతకాలు పెట్టిన వాళ్ళని మాత్రమే మేము సేకరిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మంత్రి గారు ప్రాతినిధ్యం వచ్చే పక్క నియోజకవర్గంలో ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామ ప్రజలు మా మీద బలవంతంగా పోలీసుల చేత దాడులు చేయించి మా సంతకాలు పెట్టించుకున్నారంటే నేను అక్కడికి వెళ్ళి 2 రోజులు దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు స్పీకర్ సార్, గౌరవ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వారు మాట్లాడేటప్పుడు అదే మాట్లాడిన జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా అదే సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్లో లేదా మల్లన్న సాగర్ ప్రాజెక్టులో మీరు ఏదో బలవంతంగా భూసేకరణ చేసినారు, మీరు దీన్ని అడ్డుకున్నారు అంటే ఒక పోలీసులను పెట్టి చేస్తున్నారు అనే ఒక తప్పుడు మెసేజ్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు వీళ్ళ ఎక్కడైతే దీక్ష చేసినారో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏటిగడ్డ కిష్టాపూర్లో వీళ్ళు ధర్నాలు చేసినరో దీక్షలు చేసినరో ఆ దీక్షా శిబిరంలోనే గ్రామం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అక్కడే యునానిమస్గా రిజిస్ట్రేషన్ చేసినాం. మేము ఎక్కడో బలవంతం చేయలే. ఫామ్ 1 ఫామ్ 2 రైతులు స్వచ్ఛందంగా ఫామ్ 1 ఫామ్ 2 దరఖాస్తులు ఇచ్చిన తర్వాత పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ గ్రామంలోనే గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టించినాయి, మేము స్వచ్ఛందంగా భూమి ఇస్తామని వారందరూ కూడా ముందుకొస్తే అదే దీక్షా శిబిరంలో ఇవాళ రిజిస్ట్రేషన్ చేసినాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఇంతగానో మాట్లాడుతున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్ని కేసులు వేసినారు అధ్యక్ష? ఇవాళ ఈ జీవో 123 మీద ఇప్పటిదాకా వేసినటువంటి కేసులు హైకోర్టులో 30 కేసులు వేసినారు అధ్యక్ష. ఎవరు వేసిండ్రు అధ్యక్ష ఈ కేసులు? ఈ దేనికోసం వేసిండ్రు అధ్యక్ష ఈ కేసులు? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ భూసేకరణ జరగద్దు. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉండండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం పోతిరెడ్డిపాళ్ళు పులిచింతలు యుద్ధ ప్రాతిపదికన జరిగినాయి కానీ మన ప్రాజెక్టులు పూర్తి కాలే అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇవాళ ఈ కేసులు ఎవరు వేసిందంటే అధ్యక్ష ఒక్కసారి ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పాలమూరు ప్రాజెక్టు మీద కోర్టుకు పోయింది ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి దేవరకద్ర అభ్యర్థి బి పవన్ కుమార్ గారు ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఇవాళ కోర్టుకు పోయింది అధ్యక్ష. పాలమూరు ప్రాజెక్టు మీద కోర్టుకు పోయింది ఇంకోరు ఎవరు అధ్యక్ష?
కొల్లాపూర్లో మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి మీద పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద కోర్టుకు పోయింది ఎవరు అధ్యక్ష? మా మంత్రి గారు కేటీఆర్ గారి మీద పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారు ఇలా కోర్టుకు పోయింది అధ్యక్ష. అంటే వీళ్ళు 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 ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష, ఈ కేసులు పోతే పోయింది కోర్టుకు, ఆ పోయింది కూడా ఎట్లుందంటే, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు వీళ్ళ ప్రేమ ఏ పార్టీదో నాకు అర్థమైతలేదు. తెలంగాణ రైతుల మీద ఎందుకు ఇంత కక్ష అండి మీకు? 1 కోటి ఎకరాల మాగానిగా మా తెలంగాణ మారాలని ఇలా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఇంత కష్టపడి ప్రాజెక్టులు కట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఈ ప్రాంతం, ఈ తెలంగాణ అంతా సశశామలం కావాలని చూస్తుంటే వీళ్ళ ప్రయత్నం అధ్యక్ష, వీళ్ళు కోర్టుల్లో కేసులు వేసిన అధ్యక్ష. ఆ కేసులు ఎవరేసిండ్రు? ఇప్పుడు నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిండ్రు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. అంటే ఏదో మేము బలవంతంగా చేసినామని తప్పుడు సమాచారం పోతుంది అధ్యక్ష. ఈ కేసులు వేసింది అధ్యక్ష, రిట్ పిటిషన్ నంబర్ 25036 అధ్యక్ష, 2016లో అధ్యక్ష. వీళ్ళు ఉన్నదే చెప్తుండండి, కొద్ది ఉండండి. మాసాల సత్యనారాయణ అధ్యక్ష, మాసాల సత్యనారాయణ చనిపోయింది 13 డిసెంబర్ 2015 అధ్యక్ష. ఆయన చనిపోయింది 13 డిసెంబర్ 2015 అయితే వీళ్ళు హైకోర్టులో కేసు వేసింది 23/8/2016. ఎవరైనా దిగొచ్చిండా? ఈ చనిపోయిన మనిషి ఏడికేలు వచ్చిండు, ఎట్లా సంతకం పెట్టిండు, ఈ కేకే మహేందర్ రెడ్డి కోర్టులో కేసు ఎట్లా వేసిండో ఇవాళ సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. మినిస్టర్ గారు ఇంకోటి అధ్యక్ష, మాసాల రామచంద్ర అధ్యక్ష, ఈయన చనిపోయింది 1 ఫిబ్రవరి 2015 అధ్యక్ష. ఈయన చనిపోయింది 1 ఫిబ్రవరి 2015 అధ్యక్ష. మరి కేసు 2016లో వేస్తారు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష, సర్వే నంబర్ 350 బాస శ్రీనివాస్, కుంట మల్లయ్య, మనగారి రామయ్య, పోరెడ్డి రామయ్య, ఎల్లయ్య, వీళ్ళందరూ కూడా 2014లో 15, నేను ఒట్టిగా చెప్తున్నాను అధ్యక్ష, ఇది డెత్ సర్టిఫికేట్ అధ్యక్ష, ఇది డెత్ సర్టిఫికేట్ అధ్యక్ష. చనిపోయినటువంటి మనుషుల మీద కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో కేసులు వేసి ఈ ప్రాజెక్టులు అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్రతో వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అధ్యక్ష. ఇలాంటి ప్రయత్నాలను ఆపడం కోసం ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి దుష్ట శక్తులు ఈ రాష్ట్రం అభివృద్ధి కావడం ఇష్టం లేక, ఈ ప్రాంతంలో రైతుల కష్టాలు పోవాలి, ఈ ప్రాంతం 1 కోటి ఎకరాల మాగానిగా ఈ తెలంగాణ కావాలి, కృష్ణా గోదావరి నదులలో తెలంగాణ వాటా సాధించుకోవాలని ఇలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఈ రకంగా కోర్టుల్లో కేసులు వేసి లీగల్ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ చనిపోయిన వాళ్ళ మీద కేసులు, కొంతమంది అయితే అధ్యక్ష వాళ్ళు ఈ రాష్ట్రంలోనే లేరు అధ్యక్ష. వాళ్ళు దుబాయ్కి పోయింది అధ్యక్ష. ఎప్పుడో 3 ఏళ్ల కింద దుబాయ్కి పోతే వేలు ముద్రలు పెట్టి వాళ్ళ పేరు మీద కేసులు వేసి ఇవాళ పక్కదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. దయచేసి మేము మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష, వాళ్ళని కోరేది ఒకటే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీని. మేము ఎందుకంటే రాజకీయాలు ముఖ్యం కాదు, నేను చెప్తా సార్, రాజకీయాలు ముఖ్యం కాదు సార్. ఇవాళ తెలంగాణ కోసం, చావు కోసం కూడా సిద్ధపడి పోరాడి ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది అధ్యక్ష. ఇవాళ ఇక్కడ ఉన్నది తెలంగాణ ఉద్యమకారులే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు తప్ప తెలంగాణ ద్రోహులు ఇవాళ ప్రభుత్వంలో లేరు అధ్యక్ష. ఇవాళ మాకుంటది ప్రేమ ఈ రైతుల పట్ల, ఈ రాష్ట్రం పట్ల తప్ప ఇంకెవరితో ఉండదు అధ్యక్ష. ఇవాళ మేము ఏం తెచ్చినా మెరుగైన నష్టపరిహారం ఇచ్చే విధంగానే చేస్తున్నాం తప్ప ₹1 కూడా తక్కువ రాదు అధ్యక్ష. దయచేసి నేను వారందరినీ కూడా నేను కోరుతున్నా, ఇవాళ ప్రభుత్వ ఉద్దేశం వల్ల కూడా ప్రాజెక్టులు వేగంగా కావాలి. తెలంగాణ వచ్చినాకనన్నా మా రైతుల ఆత్మహత్యలు ఆగాలి, మా రైతుల వలసలు ఆగాలి, మా రైతుల ఆకలి చావులు ఆగాలని ఇవాళ రైతుల కోసం ఈ ప్రభుత్వం తన్లాడుతుందే తప్ప ఏ ఒక్కరికో నష్టం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము యాక్ట్ కింద కూడా చేసినాం అధ్యక్ష. దాదాపు ఇప్పటికీ 5,000 ఎకరాలు 2013 యాక్ట్ కింద ఈ రాష్ట్రంలో భూసేకరణ చేసినాం, అంతకు పైబడి చేసినాం. ఎవరైతే స్వచ్ఛందంగా 123 జీవో కింద వస్తున్నారో వారికేమో 123 కింద చేసినాము, వద్దన్నోళ్ళకు మేము యాక్ట్ కింద చేసినాం అధ్యక్ష. సో మేము రెండింటికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ బలవంతం లేనే లేదు. ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చిందో వారికి మాత్రమే 123 కింద చేసినాం.
అని వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు స్పీకర్ సార్, మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ అయింది. స్పీకర్ సార్, ప్రజల మౌనం ఆమోదం కాదు స్పీకర్ సార్. నందిగ్రామ్లో 1000 ఎకరాల భూసేకరణ జరిగితే అక్కడ ప్రభుత్వం పతనం అయిపోయింది. ఈ రోజు వరకు మళ్ళా ప్రభుత్వం కానీ ఆ పార్టీ కానీ ఆ రాష్ట్రంలో కోలుకోలేదు సార్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష అవి ఇప్పుడు అసందర్భమైనటువంటి విషయం అధ్యక్ష. ఇప్పుడు ఒక చట్టం మీద మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈ చట్టం సబబుగా ఉందా లేదా, ఈ చట్టం యొక్క పెట్టే దాంట్లో లోపం ఉంటే మేము చెప్తాం. చట్టానికి హక్కు ఉందా లేదా అనేటువంటిది ఇంకొకటి. ఈ పాయింట్ ఇది ఎటో పోయి ఎవరో లాయర్స్ చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా బాధితులు పోతే ఇది కోర్టులో ఉన్న సంఘటన అధ్యక్ష. కోర్టులో అటువంటిది ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి అంశం, కోర్టులో ఎవరైనా తప్పుగా అఫిడవిట్ సబ్మిట్ చేసినా లేకపోతే అక్కడ జరిగినటువంటి విషయం ఉన్నా కోర్టు వారు ఏం చేయాలనో అది చేస్తారు తప్ప ఇక్కడ ఇది చర్చ కాదు, డిబేటబుల్ కాదు కదా అధ్యక్ష. అందుకని మాకు సంబంధం లేదు. ఆఖరిగా చాలా పర్టైనింగ్ పాయింట్, ఇంతసేపు దీని మీద ఎక్కువ చర్చ కాకుండా అసలు ఇంకొక 113 సెక్షన్ ప్రకారం అక్కడ అధికారులు ఉన్నారు, మీరు తెప్పించుకోండి. సరే మాకు కూడా ఎన్లైట్ చేయాలి. ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే క్రమంలో 2013 ఏవైనా అవంతరాలు ఎదురైనట్లయితే ఈ చట్టంలోని అంశాలకు విరుద్ధంగా ఉండని విధంగా నాట్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్, సదరు అవాంతరాలని సాధ్యమైనంత త్వరగా, అంటే ఇప్పుడు మీకు కొన్ని అవాంతరాలు వచ్చినాయి, తొలగించాలి. సదరు అవాంతరాలను సాధ్యమైనంత త్వరగా తొలగించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన మార్పులు చేయవచ్చును. కేంద్ర ప్రభుత్వం లేక ఆదేశాలు జారీ చేయవచ్చును. ఈ ప్రభుత్వం కాదు. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి 1 సంవత్సరం వరకు మాత్రమే ఇటువంటి అవకాశం ఉంటుంది. ఆ 2 అమెండ్మెంట్ చేసిండ్రు. కానీ ఆల్రెడీ మీ ఉద్దేశాలు దీంట్లో చెప్పిన ప్రకారమే 1/1/14 అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2 సంవత్సరాల పైన అయిపోయింది. అందుకని కేంద్రం ఆదేశాలు ఇప్పుడు చెల్లుతాయా లేదా, ఒకవేళ అయినా పార్లమెంట్లో ఈ విషయం వాళ్ళకే లేదు హక్కు అని అంటుంటే, అదంతా కాకుండా మీకు 107 మీరే చెప్పినారు మీ ఉద్దేశాలలో, 107ను కోట్ చేసినారు అధ్యక్ష. ఏమైనప్పటికీ ప్రభావితమైన కుటుంబాలకు అధిక ప్రయోజనకరమైన ఏదేని శాసనమును చేయుటకు చట్టం యొక్క 107వ పరిచ్ఛేదం కింద మాకు అధికారం ఉన్నది రాష్ట్రానికి, అందుకని చేస్తున్నాం. రైట్. 107 కింద మెరుగైన శాసనం చేసుకోవటానికి హక్కున్నది, చేయండి. కానీ 2013కు సవరణ కాదు అధ్యక్ష, 2013కు సవరణ కాదు. అందుచేత మీరు ఒకటి చెప్పండి, 2013కు సవరణ చేయదలుచుకున్నారా లేక కొత్త శాసనం పెట్టదలుచుకున్నారా? మెరుగైన శాసనం పెట్టి వివరించండి, వింటాము, దానికి ఏమన్నా సలహాలు చెప్తాము, ఆ శాసనాన్ని చేసుకుందాం. పూర్తి మీకున్నటువంటి హక్కుని మేము సహకరిస్తాం. కానీ సవరణ చేసే అధికారం ఉందా లేదా అనేదే మా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఒకవేళ సవరణ చేసేటువంటి అధికారం ఉంటే ఏ యాక్ట్ ప్రకారం, ఏ పద్ధతి ప్రకారం ఉన్నదో అది వివరించండి. అది లేని తీరుకు వెంటనే శాసనాన్ని ఇంకొక రూపంలో రండి, లేదా ఇప్పుడే బీజేపీ మిత్రులు చెప్పినట్టుగా సెలెక్ట్ కమిటీకి పంపించండి. అక్కడ అంశాలన్నీ చర్చించి లేకుంటే మార్పులు చేర్పులు చేసుకుని యాక్ట్ రూపంలో ఇక్కడికి రావడానికి అవకాశం ఇవ్వండి. ఇంతే తప్ప ఒకరిపైన ఒకరు ఏదో మాటలు అనుకోవటానికి కాదు. చట్టం మెరుగైన చట్టం చేస్తానని మీరు అంటుండ్రు, అది చేయండి అని మేము అంటున్నాం. అది హక్కున్నదా లేదా అనేటువంటి విషయం, హక్కు ఉంటే అది చేయండి, మెరుగైనదని ఏందో చెప్పండి, వివరించండి. అక్కడ
పునరావాసానికి కొంత 1 లక్ష వస్తే మేము చేసే పునరావాసానికి 2 లక్షలు వస్తుంది. అక్కడ ఇచ్చినటువంటి 2013 భూ యాక్ట్ ప్రకారం 2 లక్షల ఎకరానికి 4 లక్షల కంపెన్సేషన్ వస్తే మేము చేసే శాసనానికి 6 లక్షలు వస్తుంది. ఏ విధంగానే ఆ శాసనాన్ని చెప్పండి, ఈ రెండింటిని బేరీజ్ చేసుకుని ముందుకు పోదాం, అంతే, ఇంతకంటే ఎక్కువేం లేదు.